డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అనే పదాలింటేనే నాకు చాలా భయమేస్తది. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే అసలు నేనేదైనా పని చేద్దాం అనుకుంటే దాన్ని 2 డేస్ లేదా 3 డేస్ వరకే చేయగలుగుతా. దాని తర్వాత నేనెంత చేయాలనుకున్నా అది పాసిబుల్ కాదు. అండ్ 2 డేస్ తర్వాత దాన్ని డ్రాప్ చేసేస్తానన్నమాట. సో, దాంట్లో మన యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ గూడా ఒక పార్ట్ అన్నట్టు. సో, నా మోటివేషన్ అనేది కొంతకాలమే వర్క్ చేస్తుంది. బట్ నాకు డీప్ డౌన్ ఎప్పుడైనా అనిపిస్తది నేను కన్సిస్టెంట్‌గా వర్క్ జేయాలి. అండ్ దాంట్లో నేను కన్సిస్టెంట్‌గా ఉండాలి. నా లేజినెస్‌ని ఓవర్‌కమ్ జేయాలని ఎప్పటినుండో ఉంటది. బట్ నేను ఎంత ప్రయత్నించినా, ఎంత జేసినా, ఎంత ఆలోచించినా నా వల్ల అసలు అవ్వడమే లేదసలు. ఒకవేళ మీలో ఎవరైనా కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నట్లయితే, ఒకవేళ ఈ వీడియో మీ వరకొస్తే మీరు ఎందుకు అలా కన్సిస్టెంట్‌గా వర్క్ చేయగలుగుతున్నారో, మళ్ళీ ఏది మోటివేట్ చేస్తుందో అది మిమ్మల్ని రోజు ఒకటే పని జేయడానికి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ నేను గూడా కన్సిస్టెంట్‌గా ఉందామని అనుకుంటాను. బట్ నా వల్ల పాసిబుల్ అవ్వడం లేదు. సో, ఐ హోప్ ఈ వీడియో మీ దగ్గరికొస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. మిమ్మల్ని ఏదైతే మోటివేట్ చేస్తుందో. అండ్ మనం గూడా కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేద్దాము. బట్ మన వల్ల అయితే పాసిబుల్ అవ్వట్లేదసలు. థాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో.